గాయస్, నా పేరు సాయి రితేష్. సో మనం యూస్ చేసే మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ కొంతకాలం యూస్ చేయగానే అవి హ్యాంగ్ అవుతాం స్టార్ట్ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే అది స్టక్ అయిపోవడం కానీ ఫ్రీజ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ బూట్ టైం కూడా చాలా ఎక్కువగా పడుతుంటుంది ఒక్కోసారి. సో ఇలాంటప్పుడు మనం ప్రతిసారి కొత్త ల్యాప్టాప్ కొనుక్కోలేం కదా. అండ్ మన ల్యాప్టాప్స్ లైఫ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 3-4 years లేదా మహా అయితే 5 years. అంతకు మించి ల్యాప్టాప్ ఎవరైనా యూస్ చేస్తే వాళ్ళని దేవుడితో పోల్చచ్చు నిజంగా. సో ఇలాగా వాడేసిన ప్రతిసారి మనం మళ్ళీ 50-60 వేలు పెట్టి కొత్త ల్యాప్టాప్ కొనుక్కోలేం. ఎందుకంటే ల్యాప్టాప్ ప్రైసెస్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి మంచి ల్యాప్టాప్ అనేది దొరకదు, మనకి ఎక్కువ రేట్ పెట్టాలి. సో ప్రతిసారి కొత్తది కొనుక్కోలేం కాబట్టి నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్తాను. మ్యాక్సిమం మీకు ఇంకొన్నాళ్ళు అయితే లాగేస్తుంది ల్యాప్టాప్ ఈ టిప్స్ కొంచెం ఫాలో అయితే. సో జాగ్రత్తగా వీడియో చివరిదాకా చూడండి. సో ఈ వీడియోలో నేను ఒక 5-6 టిప్స్ చెప్తాను, అవి ట్రై చేసి చూడండి, వర్కౌట్ అవ్వచ్చు. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, మీరు ల్యాప్టాప్లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. మీకు ఏదైనా అవసరం అయితే స్టోర్ నుంచి కాకుండా లేదా బయట నుంచి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా కాలం వాడిన తర్వాత యాప్తో అవసరం అయిపోతే అన్ఇన్స్టాల్ చేసేయడం బెటర్. ఇన్ కేస్ అలా చేయకపోతే ఏమవుతుందంటే యాప్ మీ డేటా కలెక్ట్ చేస్తూనే ఉంటుంది, దానిలో మీకు ల్యాప్టాప్లో స్టోరేజ్ తినేస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి యాప్ అన్ఇన్స్టాల్ చేశాక కూడా మీకు సపోజ్ ఇప్పుడు మొబైల్స్లో మీకు అదర్ ఫైల్స్ అని చూపిస్తుంటారు స్టోరేజ్లో, సిమిలర్గానే మీకు ల్యాప్టాప్లో కూడా ఆ యాప్ తాలూకు ఫైల్స్ అనేవి స్టోర్ అయ్యి ఉండిపోతే మీకు కనబడవు కూడా. సో ఇలాగ మీకు ఆ ఫైల్స్ అనేది స్టోరేజ్ తినేస్తూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక దాంతో పని అయిపోతే ఫ్యూచర్లో దాంతో అవసరం ఉండదు అనుకున్నాక అది అన్ఇన్స్టాల్ చేసేయడం బెటర్ అనమాట. సో మీకు అప్పుడు చాలా స్టోరేజ్ సేవ్ అవుతుంది. అండ్ ల్యాప్టాప్ ర్యామ్ మీద కానీ లేదా ప్రాసెసర్ మీద కానీ పెద్దగా హెవీ బర్డెన్ అయితే ఉండదు. సో మీకు ల్యాప్టాప్ ప్రాసెసింగ్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అండ్ రెండోది ఏంటంటే, స్టార్టప్ ప్రోగ్రామ్స్ని కొంచెం లిమిట్ చేసుకోవాలి. సో దీని మీనింగ్ ఏంటంటే, సో ఏదైనా మీకు ఫస్ట్ ల్యాప్టాప్ బూట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి బూట్ టైం చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే, ల్యాప్టాప్ బూట్ అవడంతో పాటు దానిలో కొన్ని యాప్స్ అనేవి మీకు ల్యాప్టాప్ కంపెనీస్ కొన్ని టైప్ అవుతుంటాయి, బ్లోట్వేర్ యాప్స్ అని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు కదా. సో అదేమవుతుందంటే, బూట్ అయినప్పుడు ఆ యాప్స్ కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. సో మీకు అలాంటప్పుడు ఏమవుతుందంటే, యాప్ స్టార్ట్ అవడం వల్ల కొంచెం ల్యాప్టాప్ మీద బర్డెన్ ఎక్కువై మీకు బూట్ టైం అనేది ఎక్కువ అవుతుంది. ఒక 10 నిమిషాలు, పావు గంట కూడా పట్టచ్చు ఒక్కొక్కసారి ల్యాప్టాప్ ఓల్డ్ అయ్యే కొద్ది. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఇది అవ్వకుండా ఉండాలంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో మీరు స్టోరేజ్ ఆప్షన్లోకి వెళ్తే, యాప్స్లోకి వెళ్తే మీకు అందులో స్టార్టప్ యాప్స్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్ళి మీరు అక్కడ ఆన్ చేసి ఉన్నవి ఏమైనా ఉంటే సరే అవి ఆఫ్ చేసుకోండి, మీకు అవసరం లేని యాప్స్ ఏమైనా ఉంటాయి. సో నెక్స్ట్ టైం మీరు ఆ ల్యాప్టాప్ ఆన్ చేసినప్పుడు ఆ యాప్స్ అనేవి ఓపెన్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మూడోది ఏంటంటే బ్లోట్వేర్ అంటే మేబీ మీకు తెలిసి ఉండొచ్చు, మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ తీసుకున్నప్పుడు కంపెనీ వాళ్ళు కొన్ని యాప్ కంపెనీస్తో టైఅప్ అయ్యి కొన్ని యాప్స్ అనేవి ప్రీ ఇన్స్టాల్ చేస్తుంటారు. చాలా వరకు మనం మర్చిపోయే యాప్స్ అనేవి దానిలో ఉంచేస్తాం ల్యాప్టాప్లో. దానివల్ల కూడా స్టోరేజ్ ఎక్కువ తినేస్తుంది, ల్యాప్టాప్ మీద బర్డెన్ ఎక్కువై కొంచెం ల్యాప్టాప్ ప్రాసెసింగ్ అనేది తగ్గుతుంది. సో మీకు ఏమైనా యాప్స్ అనవసరం అనిపిస్తే యాప్స్ అనేవి అన్ఇన్స్టాల్ చేసుకోండి. చాలా చిన్న టిప్పే, బట్ మనం మిస్ అవుతూ ఉంటాం ఇలాంటి చిన్నవే. అండ్ నాలుగోది మాల్వేర్. ఇది ఒక మెయిన్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ ల్యాప్టాప్లో మీకు తెలియకుండా ఒకసారి వచ్చే స్పామ్ మెయిల్స్ ద్వారా కానీ లేదా మీరు ఏదైనా ఇన్సెక్యూర్ వెబ్సైట్స్ అని విజిట్ చేసినప్పుడు దాని ద్వారా మీ ల్యాప్టాప్లోకి ఏదైనా మాల్వేర్ రావచ్చు. సో ఎప్పటికప్పుడు మీ ల్యాప్టాప్లో మాల్వేర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి, యాంటీవైరస్. సపోజ్ మీకు ఇప్పుడు కొన్ని ఫేమస్ ఉన్నాయి, మెకఫీ అని, నార్టన్ సెక్యూరిటీ అని, క్యాస్పర్స్కై. సో ఇలాంటివన్నీ కొంచెం వాడుతూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది ల్యాప్టాప్కి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, హార్డ్ డిస్క్ డిఫ్రాగ్మెంటేషన్. ఇది మీకు తెలియపోవచ్చు. దీని మీనింగ్ ఏంటంటే, ఒక్కొక్కసారి మీ ఏదన్నా ఫైల్ అనేది ల్యాప్టాప్లో డౌన్లోడ్ కానీ ఇన్స్టాల్ కానీ చేసుకుంటే ఆ ఫైల్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సరిగా స్టోర్ అవ్వదు. సింపుల్గా చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు. సో అది ఏమవుతుందంటే పీసెస్గా అయిపోయి సరిగా స్టోర్ అవ్వదు అనమాట హార్డ్ డిస్క్లో. సో దాన్ని ఏమంటారంటే ఫ్రాగ్మెంటేషన్ అంటారు. అంటే ఫ్రాగ్మెంట్స్ లాగా విడిపోయి సరిగా స్టోర్ అవ్వకపోవడం అనమాట. సో ఒకసారి మీరు దీనికి ఏం చేయాలంటే, స్క్రీన్ మీద ప్రాసెస్ కనిపిస్తే అది ఫాలో అయ్యి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే రెడీబూస్ట్ అంటే ఏంటంటే, ఇన్ కేస్ మీ ల్యాప్టాప్లో ర్యామ్ కానీ లేదా మెమరీ కానీ ఇన్సఫిషియెంట్గా ఉంటే మీరు ఒక పెన్ డ్రైవ్తో మీ ల్యాప్టాప్ యొక్క పర్ఫార్మెన్స్ని కొంచెం బూస్ట్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే, పెన్ డ్రైవ్ ఇన్స్టాల్ చేసినప్పుడు కొన్ని ల్యాప్టాప్స్కి స్టార్టప్ మెనూ అడుగుతుంది, రెడీబూస్ట్ అని చెప్పి ఆప్షన్స్ అడుగుతుంది అనమాట. సో అది క్లిక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ టైం నుంచి ఏమవుతుందంటే, అది పెన్ డ్రైవ్ నుంచి కొంచెం మెమరీ తీసుకొని దాన్ని ర్యామ్లా యూజ్ చేసుకుంటుంది. అండ్ ఒక్కొక్కసారి మీ ల్యాప్టాప్కి ఆ ఆప్షన్ చూపించకపోవచ్చు రెడీబూస్ట్. దాని అర్థం ఏంటంటే, ల్యాప్టాప్కి రెడీబూస్ట్ ఆప్షన్ అవసరం లేదని మీనింగ్. సో దానికి పెన్ డ్రైవ్తో అవసరం లేదు కాబట్టి ఉన్న ర్యామ్ సఫిషియెంట్ అనుకుంటే ల్యాప్టాప్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ల్యాప్టాప్కి ఎప్పుడు కూడా ఓవర్ హీట్ అవుతుంది అనిపించినప్పుడు కొంచెం కూల్ అయ్యేలా చూసుకోండి. కూలింగ్ ఫ్యాన్స్ కానీ ఇలాంటివి ఏమైనా యూజ్ చేస్తూ ఉంటే అది కూల్గా ఉన్నంతసేపు బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ల్యాప్టాప్ ఓవర్ హీట్ అవుతుందో
అది ఇంకా ఫ్రీజ్ అవ్వడం లేదా స్టక్ అవ్వడం స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఇది లేకుండా చూసుకోండి. సో ఇంతకేసి ఈ వీడియోకి బాగా కష్టపడ్డాను. సో ఈ 7 టిప్స్ కూడా ఫాలో అయ్యి చూడండి, మ్యాక్సిమం పనిచేస్తాయి. అంత కొంత ఒకవేళ 4 years వాడారనుకోండి, ఒక 6 నెలలు మీ ల్యాప్టాప్ కొంచెం లైఫ్ ఎక్స్టెండ్ అయితే హ్యాపీ కదా. సో అయితే ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మిగతా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ వీడియో చూస్తే అయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు వీడియో పెట్టి మీ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.